హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ని మనం జిగ్జాగ్ ద్వారా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. నాది ఇక్కడ సింగర్ ట్రెడిషన్ మిషను. సో నేను దీంట్లో సెట్టింగ్స్ అనేవి చూపిస్తున్నానండి. నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటే ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం బాబిన్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి కాబట్టి దానికోసం నేను రెడీ చేస్తున్నాను. సో నార్మల్గా ఈ థ్రెడ్ హోల్డర్కి దారపుండిని ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత బాబిన్కి చుట్టుకోవడానికి దారాన్ని తీసుకోవాలండి. మామూలుగా అయితే మనం ఎలక్ట్రికల్ మెషిన్ కాకుండా నార్మల్ మెషిన్లో మనం బాబిన్కి దారాన్ని ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మటుకు అస్సలు కష్టం అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా బాబిన్కి ఒక 2 సార్లు తిప్పేసేసి దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఎలక్ట్రికల్ పెడల్ తోటి స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే మనకి రోల్ చేసేస్తుందండి. దీని గురించిన ఏఎస్ఎంఆర్ వీడియో ఒకటి షార్ట్లో నేను అప్లోడ్ చేశానండి నిన్న. కావాలంటే అది కూడా మీరు చూడొచ్చు. అంటే ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఆ షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా దారాన్ని ఎక్కించుకున్న తర్వాత మనము మామూలుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా జస్ట్ ఈ విధంగా పెట్టేసేసి దారాన్ని రోల్ చేసేసుకున్నాము. ఆ తర్వాత నార్మల్గా దారాన్ని నీడిల్లోకి ఏ విధంగా ఎక్కించుకోవాలో ఆ డైరెక్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న యారో మార్క్స్ ఉన్నాయి కదా, సో వాటిని అనుసరించేసేసి మనం ఎక్కించుకోవచ్చు. ఇక్కడ దీంట్లోకి మనం నేరుగా మన చేతితో ఎక్కించాల్సిన అవసరం లేదండి. జస్ట్ బ్యాక్కి వెళ్ళేసేసి ముందుకు అనేస్తే సరిపోతుంది. నార్మల్ మెషిన్ కంటే కూడా ఎలక్ట్రికల్ మెషిన్స్లో అందుట్లో నేను యూస్ చేస్తున్న ఈ సింగర్ ట్రెడిషన్ మెషిన్లో బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొన్ని పనులు మనం మాన్యువల్గా చేయాల్సిన పనులు కూడా మనకి వీటిల్లో చాలా ఈజీగా అయిపోతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మనం దారాన్ని ఎక్కించుకున్న తర్వాత ఈ బాబిన్ కేస్లోకి ఈ బాబిన్ని పెట్టేసేసి అడ్జస్ట్ చేస్తున్నాను. మామూలు మెషిన్కి మనకి కింద వైపు నుంచి బాబిని పెట్టుకోవాల్సి వస్తుందండి. అది సరిగ్గా ఫిట్ అవుతుందో లేదో ఒక్కొక్కసారి మనము చాలా టైం తీసుకుంటుంది. కానీ దీనికి ఏంటంటే జస్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ నుంచే మనము పెట్టుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ ఈ మిషన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఈ మిషన్ని మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి. అంటే మీకు కావాల్సిన టేబుల్ మీద కానీ బెడ్ మీద కానీ ఎక్కడైనా కానీ మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి ముందు ఉన్న పార్ట్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి. సో మనం దీనికి ఎక్స్టెండెడ్గా చిన్న టేబుల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే నాకైతే ఇదే విధంగా కుట్టుకోవటం అలవాటు అయిపోయిందండి. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. నేను దీన్ని దివానా కాట్ మీద పెట్టుకొని లేదా సోఫా మీద పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని కూడా నేను స్టిచ్ చేసేస్తాను. దీంట్లో వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ మటుకు ఏవీ లేవండి. అవి మనం సపరేట్గా కొనుక్కొని తెచ్చుకొని అరేంజ్ చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ అయితే ఇదనమాట. ఇందులో జిగ్జాగ్ మోడలు అలాగే బటన్స్ కుట్టుకోవడానికి కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం నేను ఫాల్ కుట్టడానికి జిగ్జాగ్ మోడల్ని సెట్ చేశాను. ఈ విధంగా శారీ మీద ఫాల్ పెట్టేసేసుకొని జిగ్జాగ్ మోడల్లో ఫిట్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది కొంచెం వెడల్పుగా ఉన్నట్టుగా ఉంది. సో నేను దాన్ని కొంచెం తగ్గిస్తాను. అంటే ఈ వి షేప్ జిగ్జాగ్లో వచ్చే వి షేప్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఈ విధంగా జిగ్జాగ్ని వాడటం వల్ల కొంచెం డిజైన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ స్టిచ్ కూడా మనం వేసుకోవచ్చు. సేమ్ పాదంతో మనం ఇక్కడ జిగ్జాగ్ కుట్టుని వేసుకోవచ్చు అండి. ముందుగా నేను చెప్పినట్టుగా ఫస్ట్ నేను కొంచెం లెంత్ ఎక్కువగా పెట్టుకున్నాను కాబట్టి దూరంగా పడింది కుట్టు. ఆ తర్వాత కొంచెం దగ్గరగా పెట్టేసేసుకున్నానండి. సో చిన్న అడ్జస్ట్మెంటే, మనకు అక్కడ పెద్దగా నాబ్ కనిపిస్తుంది కదా, సో దాన్ని తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, అది ఎంత సైజ్ వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు దాన్ని సెట్ చేసేసుకొని కుట్టేసుకోవటమే. ఈ మిషన్ మాత్రము ఇంట్లో కుట్టుకునే వాళ్ళకే కాదండి, బయట బొటిక్లో స్టిచ్ చేయడానికి అంటే వర్క్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా అస్సలు కుట్టడం రాదు అని అనుకునే వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా చక్కగా ఆన్లైన్లో కానీ లేదా ఈ స్వింగ్ మిషన్ సెంటర్స్ కానీ వెళ్ళి ఈ మిషన్ని తెచ్చుకొని ఈజీగా మీరు కుట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి
బ్లౌజ్ స్టిచ్చింగ్ రాకపోయినా, డ్రెస్ స్టిచ్చింగ్ రాకపోయినా అప్పర్ స్టిచెస్ అలాగే ఈ ఫాల్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఇంకేదైనా కానీ మనకి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అంటే మనకి టైట్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రైట్ కుట్లు వేసుకోవటమే కాబట్టి వీటన్నిటికీ కూడా మనము ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండానే ఈ మెషిన్ తీసుకుంటే చాలండి, జస్ట్ అట్లా కుట్టేసుకోవచ్చు. నేనైతే ముందు నార్మల్ మెషిన్ మీదే యూస్ చేస్తూ ఉండేదాన్నండి. కాకపోతే ఇక నాకు పర్సనల్గా అవసరం వచ్చి నేను ఈ మిషన్ని తీసుకున్నాను. పర్సనల్గా నాకు నేను బట్టలు కుట్టుకోవడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. మిగతా మిషన్స్ అన్నిటికంటే కూడా నాకు ఇది బెటర్ అనిపించింది. సో నేను ముందు కొంచెం దూరంగా పెట్టి కుట్టు వేసుకున్నాను కదా, దానికి దీనికి తేడా ఏముందో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దూరంగా వేసుకున్న కుట్టుకి దగ్గరగా వేసుకున్న కుట్టుకి మనకి చాలా డిఫరెన్స్ అనేది కలుస్తుంది. ఇక కింద వైపును వేసేసుకున్నాను కదా, ఇక పై వైపున కుట్టుకోవడానికి చూస్తున్నాను. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు, అలాగని కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి, కొంచెం స్టిఫ్గా ఉంది. సో మనం ఈజీగా ఫాల్ని కుట్టేసుకోవచ్చు. మామూలుగా మనం కాటన్ ఫాల్ కనుక తీసుకున్నట్లయితే వాష్ చేసి ఆరిపెట్టిన తర్వాత చక్కగా ఐరన్ చేసి ఆ తర్వాత అటాచ్ చేసి కుట్టుకోవాలండి. అయితే నేను ఇక్కడ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి సో నేను ఉతకలేదనమాట. ఇక మామూలు మిషన్స్లో అయితే మనకి కేవలం ఒక సింగిల్ కుట్టు మాత్రమే వస్తుంది. మీరు ఇంకేదన్నా జిగ్జాగ్ ఓవర్లాక్ ఇలానే చేసుకోవాలి అంటే దానికి వేరే మిషన్ ఉంటుందండి. అయితే ఇది నార్మల్ మెషిన్ కాస్ట్లోనే కొంచెం ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఈ జిగ్జాగ్ అలాగే చివర పైపింగ్ చేసుకోవడానికి కావాల్సినట్టుగా ఒక పాదము ఎక్స్ట్రాగా ఇస్తారు. ఆ విధంగా మనకి ఒకే మిషన్లో 2 రకాలుగా కూడా కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బొటిక్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఫాల్ కుట్టుకునేటప్పుడు నార్మల్ స్టిచ్ని యూస్ చేస్తూ ఉంటామండి. సో మనం మ్యాచింగ్ కలర్ వేస్తాం కాబట్టి దాంట్లో అది కలిసిపోతుంది. కానీ మనం ఈ జిగ్జాగ్ కుట్టుని యూస్ చేసుకోవటం వల్ల ఒకటి చూసినప్పుడు మనకి మ్యాచింగ్లో అయినా కానీ దారం కుట్టు అనేది అందంగా పడుతుందండి. ఒకవేళ మీకు ఇంకా దీన్ని అందంగా చూపించాలి అని అనుకుంటే ఈ శారీలో నేను గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ లేదా పీచ్ కలర్ థ్రెడ్ని కానీ యూస్ చేసినా కానీ చాలా బాగా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకా అక్కడ ఏదో డిజైన్ వేసినట్లుగా అనిపిస్తుంది. సో నేను వేసిన దారం అనేది అసలు బయటికి కనిపించనే లేదు. కొంచెం దగ్గరగా వస్తే మనకి జిగ్జాగ్తో కుట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ జిగ్జాగ్ కుట్టు ద్వారా మనం ఫాల్ కుట్టుకోవడానికి రీజన్ అంటే మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి నార్మల్గా కుట్టుకునేటప్పుడు ఒక క్లాత్కి ఒక క్లాత్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం ముడతలు అనేవి వస్తూ ఉంటాయి, అడ్డంగా కానీ నిలువుగా కానీ ఇలా జిగ్జాగ్ చేసేటప్పుడు మనకి ఆ ముడతలు అనేవి రావన్నమాట. దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మామూలు కుట్టడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది, కాకపోతే దారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. దీనికి మనము నార్మల్ స్టిచ్ కంటే కూడా ఎక్స్ట్రాగా కాస్ట్ని తీసుకుంటూ ఉంటారు బయట అయితే. ఇక్కడ చూడండి ఫాల్ మీద అయితే మనకి థ్రెడ్ అనేది ఏ విధంగా డిజైన్ ఉందో కనిపిస్తుంది. అలాగే మనం రివర్స్ తిప్పి శారీ మీద చూసినట్టయితే మనకి దాంట్లో డిజైన్లో కలిసిపోయింది, అంత బాగా కనిపిస్తుంది. అంటే ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో ఓవరాల్గా ఎక్కడా కూడా ముడత అనేది లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి ఈ జిగ్జాగ్ కుట్టుతోటి ఫాల్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనం అంచుల్ని కూడా కుట్టుకుందామండి. అయితే అంచులకి మనం ఎటువంటి క్లాత్ అటాచ్ చేయకుండా అంచునే మడత పెట్టుకుంటాం కాబట్టి సో దానికి వేరే పాదం వాడాల్సి వస్తుంది. అది కూడా దీంట్లో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నార్మల్గా మిషన్లో అయితే మనం స్క్రూ డ్రైవర్ తోటి గట్టిగా బిగదీసినట్టు ఆ నట్లన్నీ విప్పదీసి మనం పెట్టుకోవాలి. ఇక్కడైతే జస్ట్ ఒక నాబ్ని ముందుకు ప్రెస్ చేస్తే చాలండి, మనకి పాదం అనేది డిటాచ్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని తీసుకువెళ్ళి సేమ్ ప్లేస్లో కరెక్ట్గా పొజిషన్లో పెట్టేసేసి ఆ నాబుని కిందకి ప్రెస్ చేస్తే చాలండి, అది సెట్ అయిపోతుంది. మీరు వీడియోలో చూస్తే కనుక చూడండి ఎంత ఈజీన ప్రాసెస్ అర్థమైపోతుంది. ఈ విధంగా పెట్టేసాం కదా, ఇప్పుడు పైనుంచి కిందకి ఇట్లా అనేసాను చూడండి, ఫిక్స్ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీ అండి. ఇక ఇది కుట్టుకునేటప్పుడు మనం ఏ మిషన్ మీదైనా కానీ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా స్టార్టింగ్లో కొంచెం మెలి తిప్పుకొని క్లాత్ని ఈ పాదం కింద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ దాన్ని తిరగదిప్పి వేసుకోవచ్చు. అయితే నేను యాస్టీజ్గా ఒకటే కుట్టుతోటి వేస్తున్నాను చూడండి. ఈ విధంగా దారం
కిందకు అన్నాను, ఆ తర్వాత కొంచెం కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు అది సెట్ అయ్యింది. సో ఇది కుట్టుకునేటప్పుడు కూడా మనం జిగ్జాగ్ని పెట్టుకోవాలి. అలాగే లెంత్ అనేది మనము 1 దగ్గర కానీ 2 దగ్గర కానీ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, మనం పెట్టేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ జిగ్జాగ్ అనేది మనకి వస్తుంది. చాలా చక్కగా రౌండ్గా మౌల్డ్ అవుతుంది. ఇలా చేసిన పీకో అనేది చాలా అందంగా ఉంటుందండి. సో నేను చూపిస్తాను చూడండి. మనం స్టార్టింగ్లో ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నామో అక్కడ కొంచెం కరువు తిరిగింది కదా. సో ఆ తర్వాత నుంచి మనకి కుట్టు అనేది కనిపిస్తుంది. మీకు అక్కడ చూసుకొని మీకు ఇంకా దగ్గరగా కుట్టుకోవాలి, ఇంకా మనకి బాగా థిక్గా ఒక పైప్ లాగా రావాలి అని అనుకుంటే దానికి ఇంకా మనం డిస్టెన్స్ని తగ్గించుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఇది బాగా రోల్ అయ్యి కుట్టు అనేది దగ్గరగా పడుతుంది, ఇదేమో బాగా తిన్నుగా తయారవుతుంది. సో పీకో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా మనం యూస్ చేయాల్సిన లెంత్ వచ్చేసరికి 1-2 మధ్యలో పెట్టుకోవాలి నాబ్ని. అలాగే జిగ్జాగ్ మోడ్లో పెట్టుకోవాలి. ఈ ఫుట్ని ఎలాగో మనం చేంజ్ చేస్తాం కాబట్టి సో చేంజ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే కుట్టుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా క్లాత్ని మనం ముందుకి కొంచెం వంచుకోవాలి. నేను దగ్గరగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ముందుకి ఫోల్డ్ చేసినట్టుగా ఉంచాలి. అలాగే పాదం కిందకు కూడా అలానే పంపించాలండి. ఇంకా ఇలా పీకో చేసుకునేటప్పుడు మనకి ఈ చివర చిన్న పీసుల్లాగా ఉన్నాయి కదా, అవి ఏమీ లేకుండా చూసుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది పీకో చేయటం అనేది. వాటిని ముందే కట్ చేసేసుకొని ఎక్కడ పీసులు అనేవి లేకుండా చూసుకొని ఆ తర్వాత మనము ఇలా నెంబర్ని సెట్ చేసుకొని మనం పీకో చేసేసుకోవటమే. దీనికి కూడా అంతేనండి, సేమ్ కలర్ చేసుకున్నా లేదంటే ఆపోజిట్ కలర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఆపోజిట్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్. సో ఈ విధంగా పాదం కింద క్లాత్ని పెట్టుకొని వేలుతోటి ఫోల్డ్ చేసుకుంటూ కనుక చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూషన్గా వస్తుంది. చూడండి, మీరు వీడియోలో చూస్తే చాలా బాగా వస్తుంది. అంతేనండి, అయిపోయింది పీకో చేయటం. సో చివరికి వచ్చేసేసింది, దాన్ని కూడా మనం చేసేద్దాము. ఇప్పుడైతే నేను పూర్తిగా మీకు పీకో ఎంత దగ్గరగా వచ్చిందో అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మీరు ఎటువంటి బ్లౌజ్ కుట్టడం రాకపోయినా, డ్రెస్ కుట్టడం రాకపోయినా కేవలం శారీ ఫాల్స్ పీకో చేసి మాత్రం కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే కావాలి అని అనుకుంటే, లేని వాళ్ళు మీ వరకు మాత్రం మీరు కుట్టుకోవచ్చు అండి. సో చూడండి పీకో అనేది ఎంత చక్కగా వచ్చిందో. అలాగే మనము ఈ పీకో చేసేటప్పుడు క్లాత్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి. అంటే అంచులు ఎగుడు దిగుళ్ళు లేకుండా కట్ చేసుకోవాలి. అలాగే పీసులు అనేవి లేకుండా కట్ చేసుకున్నట్టయితే స్ట్రైట్ పీస్ తోటి చాలా చక్కగా వస్తుందండి. సో నాలాగా కొత్తగా నేర్చుకొని ఇంట్లో వరకే కుట్టుకోవాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నార్మల్ మెషిన్ కంటే కూడా ఇలాంటి ఎలక్ట్రికల్ మెషిన్ని తీసుకొని, కంపెనీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను చూపించింది, నేను యూజ్ చేస్తుంది మాత్రం సింగర్ మెషిన్ ట్రెడిషన్ మోడల్ అనమాట. సో ఇది బేసిక్ మోడల్ అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.